వెల్కమ్ టు వీఫై న్యూస్ లీడర్. ఇవాల్టి మన లీడర్ గాదన్ శెట్టి దేదీప్యారావు గారితో దేవిశెట్టి ప్రజ్వల. మేడం నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నా అండి. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం మీకోసం. అవును. చాలా రోజుల నుంచి పాపం అడుగుతూ ఉన్నారు. అవునండి, కుదరట్లేదు. చెప్పండి మ్యామ్, ఎలా నడుస్తుంది అంతా? బాగా నడుస్తుంది యాజ్ యూజువల్. బాగా పబ్లిక్లో ఉంటూ అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ సర్వీస్ ఇవ్వడం అనేది ఒక సాటిస్ఫాక్టరీ జాబ్ యాక్చువల్గా ఇది. సో అలానే నడుస్తుంది. అంటే మీ టార్గెట్స్ ఇప్పటి వరకు ఎంతవరకు రీచ్ అయ్యారంటారు? ఇది ఎట్లాంటి సర్వీస్ అంటే అండి, ఇది నిరంతరం 24/7 చేయాల్సిన సర్వీస్ అనమాట. దీనికి టార్గెట్స్ అనేటివి ఉండవు. కంప్లీట్గా ఈరోజు ఒక సమస్య తీర్చామంటే మళ్ళీ ఒక వారం 10 రోజుల తర్వాత మళ్ళీ అదే సమస్య వస్తూ ఉంటుంది. బికాస్ మనకు రెగ్యులర్గా వాటర్, ఫుడ్, క్లాత్స్ ఎట్లా అవసరమో అలానే ఈ సర్వీస్ కూడా నిరంతర సర్వీసే. ఎందుకంటే మున్సిపాలిటీ అంటే డెఫినెట్గా రోజు మనం వాడుతున్న చెత్తని తొలగించడం కానీ, లేకపోతే పవర్ సప్లై కానీ, దోమల నివారణ కానీ, జిహెచ్ఎంసీ జాబ్ ఇస్ నాట్ దట్ ఈజీ టాస్క్. కాబట్టి ఇది నిరంతర సర్వీస్ అలానే నడుస్తుంది. మేము ఎలా అనిపిస్తుంది అంటే, ఒక లేడీగా పొలిటికల్గా మీరు ఎంట్రీ ఇవ్వటం, ఎన్నో సేవా కార్యక్రమాలు మీరు చేయాల్సి ఉంటుంది, ఎంతో రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది. సమయం అంటే టైంతో సంబంధం లేకుండా కొన్ని సందర్భాల్లో ప్రజలకు ఎలాంటి సమస్య ఉన్నా మీరు ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. అట్లాంటప్పుడు మీకు ఏమనిపిస్తుందండి? చెప్తున్న జాబ్ సాటిస్ఫాక్షన్ బేసిక్గా ఇందులో కంప్లీట్లీ జాబ్ ఇష్టపడి వస్తేనే మనం చేయగలుగుతాం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. ఏదో ఫోర్స్తో వచ్చే జాబ్స్ అయితే కావు ఇవి. మీ జాబ్ అయినా నా జాబ్ అయినా మన ఇష్టపూర్వకంగా మనం ఎంచుకున్న ఫీల్డ్ని మనం ఇష్టపడి చేస్తే చాలా ఎంత కష్టమైనా కూడా ఇష్టంగా చేస్తాం కాబట్టి అది కష్టంగా కనిపించదు. కాబట్టి ఎనీ టైం నేను పబ్లిక్లో అవైలబిలిటీ ఉంటాను. ఈవెన్ నైట్స్ అయినా, ఈవెన్ ఇప్పుడు ప్రస్తుత కాలంలో ప్రస్తుత 9 నెలల నుంచి పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. వాటర్ సప్లై ఇష్యూస్ కానీ, లేకపోతే పవర్ ఇష్యూస్ కానీ చాలా అందరూ ఫేస్ చేస్తున్న ఇష్యూ, అందరికీ కనపడుతున్న సత్యము. ఏదో అబద్ధాలు చెప్పాల్సిన అవసరం కూడా కాదు. కాబట్టి గత 9 నెలల నుంచి అయితే ఇంకా ఎక్కువ సర్వీస్ అందిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇదే టైంలో పబ్లిక్కి మేము అండగా ఉన్నాము అని చెప్పడానికి, ఎందుకంటే ప్రభుత్వం లేని టైంలోనే మేము ఇంకా అండగానే ఉన్నాం, మీకోసం మేము ఉన్నామని చెప్పే ఈ సమయం అట్లాంటి సమయం. కాబట్టి ఇంకా ఎక్కువ అవైలబిలిటీలో ఉండటానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. అంటే మేము 2020లో మీరు అంటే బీఆర్ఎస్ నుంచి మీరు గెలవటం జరిగింది. మీ నియోజకవర్గానికి ఇప్పటివరకు మీరు ఏం న్యాయం చేశారు? బేసిక్గా గత ప్రభుత్వాలు అంటే గత 40 సంవత్సరాలుగా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మన రాష్ట్రాన్ని పరిపాలించింది. అంతకుముందు వేరే పార్టీస్ కూడా పరిపాలించారు. కానీ గత 40 సంవత్సరాలుగా జరగని అభివృద్ధి 10 సంవత్సరాల్లో చేసి చూపించడం జరిగింది. ముఖ్యంగా మా డివిజన్కి వచ్చి వెంగళరావు నగర్ డివిజన్, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో వెంగళరావు నగర్ డివిజన్ చూసుకుంటే నూతన రోడ్లు కానీ, సివరేజ్ లైన్లు కానీ, వాటర్ లైన్లు కానీ, అలానే కమ్యూనిటీ హాల్స్, మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్స్ ఏదైతే వెంగళరావు నగర్ కాలనీలో ఇప్పుడు ఆల్మోస్ట్ దానికి 5 crores 80 lakhs శాంక్షన్ చేపించి అది ప్రస్తుతం కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది. అది కూడా చేయడం జరిగింది. దానికైతే పర్టికులర్గా గౌరవ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారు దాని గురించి పర్టికులర్గా జీవో తీపించి, ఎందుకంటే అది బేసిక్గా అది హౌసింగ్ బోర్డ్ ల్యాండ్, దాన్ని జిహెచ్ఎంసీకి ఇచ్చి జిహెచ్ఎంసీ త్రూ ఈ బడ్జెట్ శాంక్షన్ చేయించడం అనేది ఈజీ టాస్క్ కాదు. దానికి సెపరేట్ జీవో తీయాలి. బట్ దాని గురించి నిరంతరం ఫాలోఅప్ చేస్తూ దాని మీద చేసి మేము మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ని కూడా శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. అలాగే ఇంకొక జవహర్ నగర్ బస్తీ ఉంది. ఏంటంటే బస్తీ వాసులు కొంచెం ఎఫోర్డ్ చేయలేరు. ప్రస్తుతం ఉన్న కండిషన్స్లో ఫంక్షన్ హాల్స్కి, పెద్ద ఫంక్షన్ హాల్స్కి ఎఫోర్డ్ చేయలేని ఫ్యామిలీస్ ఉన్న ఏరియాలో కూడా ఫంక్షన్ హాల్స్ని నిర్మించుకోవడం జరిగింది. అదే 10 సంవత్సరాలుగా ఎప్పుడు జరగని అంత అభివృద్ధిని మేము చేసి చూపించాము. కానీ 9 నెలలుగా అయితే చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక రోడ్ శాంక్షన్ చేయించుకోవాలన్నా, ఒక సివరేజ్ లైన్ రావాలన్నా, వాటర్ లైన్ రావాలన్నా బడ్జెట్ లేదు. బడ్జెట్ అంతకు ముందు బడ్జెట్ అనేది ఎట్లా అంటే, ఇప్పుడు మనకి ఇన్కమ్ బేసిక్గా మాదైతే పర్టికులర్గా వెంగళరావు డివిజన్ ఉంటే 50% నాకు కాలనీస్ ఉంటాయి. సో కాలనీస్లో 50% 100% ట్యాక్స్ పేయర్స్ ఉంటారు. సో ఎక్కడైతే 100% ట్యాక్స్ పేయర్స్ ఉంటారో మనం రిటర్న్ ఇవ్వాలి. వాళ్ళు కోరుకునేది కూడా అదే. నిత్యంగా మనం తిరిగే రోడ్ బాగుందా, లేకపోతే మనకి మంచినీళ్ళు వస్తున్నాయా, మనకి కరెంట్ సరఫరా బాగుందా, లేకపోతే మన సివరేజ్ లైన్స్ బాగున్నాయా అనేదే వాళ్ళు చూస్తారు. కానీ వాళ్ళ ప్రభుత్వం నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఎక్కువగా ఏమి ఉండదు. కాబట్టి మనం
నిత్యం అవసరమైన ఇవి కూడా మనము అందించడానికి కష్టపడాల్సి వస్తుంది. అంటే ఒక బడ్జెట్ అడగాలన్నా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో పర్టికులర్గా మా షేర్లింగంపల్లి జోనల్ ఆఫీస్లో 3 జోనల్ ఆఫీసర్స్ మారారు. లోకల్ డీసీలు 3 డీసీలు మారారు. మరి ఎందుకు మారుస్తున్నారో ఎందుకు తీస్తున్నారో మరి మాకు కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. ఎందుకంటే ఎవరైనా ఒక ఎంప్లాయ్ వచ్చి ఒక చోట పని చేయాలంటే అక్కడ ఉన్న పరిస్థితులు తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. వాళ్ళు తెలుసుకొని ఆ ఏరియాలు తెలుసుకొని పనిచేసే టైంకి వాళ్ళని మార్చేస్తున్నారు. మరి వాళ్ళకి అనుగుణంగా లేరని మారుస్తున్నారు. మరి మనకి ఎంతవరకు ఆఫీసర్స్తో ఎంతవరకు పని ఉంటుందో అంతవరకు మనం పని చేయించుకొని ఉండాలి. కానీ మరి వాళ్ళకి ఏమీ దేని మీద ఉండి వాళ్ళు మారుస్తున్నారు అనేది మాకు ఐడియా రావట్లేదు. మీరు ఎలాంటి కార్యక్రమాలు చేయాలన్నా మీకు మీ ఎమ్మెల్యే గారు సపోర్ట్ లేనిది మీరు ఏది కూడా ఒక అడుగు ముందుకు మీరు వేయలేరు. అసలు మీ ఎమ్మెల్యే గారు మాకంటే గోపీనాథ్ గారు మీకు ఏ విధంగా సహకరిస్తారన్న? 24 అవర్స్ అవైలబుల్లో ఉంటారండి ఎమ్మెల్యే గారు. నాకైనా పబ్లిక్ అయినా, ఇంక పబ్లిక్ కూడా ఒకవేళ ఎప్పుడైనా పరిస్థితుల్లో మేము ఫోన్ రిసీవ్ చేయకపోయినా ఇమీడియట్గా ఎమ్మెల్యే గారికి కూడా కాల్ చేస్తే అంత చనువు పబ్లిక్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పబ్లిక్ అందరికీ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే గారు డైరెక్ట్ పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ ప్రతి ఒక్క ఇంట్లోనూ ఆయన నెంబర్ ఉంది. మా నెంబర్తో పాటు ఆయన నెంబర్ కూడా ఉంటుంది. ఎనీ కేసెస్లో మిడ్ నైట్ కేసెస్లో కానీ ఏదైనా ఏ టైంలోనైనా ఆయన స్పందిస్తారు. కోవిడ్ టైం, పర్టికులర్గా కోవిడ్ టైం చూసుకుంటే మాత్రం అర్ధరాత్రులు చాలా అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో కూడా ఆయన అందుబాటులోకి వచ్చి హాస్పిటల్ సర్వీసెస్ కానీ, అంబులెన్స్ సర్వీసెస్ కానీ, లేకపోతే ఆక్సిజన్ సప్లైస్ లేక చాలా ఇబ్బంది పడిన క్షణాల్లో కూడా ఆయన అందుబాటులో ఉండి పబ్లిక్లో ఉండటం జరిగింది. కాబట్టి ఆయన సర్వీస్ మాత్రం 100% ఉంది. యాక్చువల్గా ఆయనే మాకు ఇన్స్పిరేషన్ కూడా. ఎందుకంటే నేను పాలిటిక్స్లోకి రావడానికి కూడా ఆయన ఇన్స్పిరేషన్. ఎందుకంటే అంత అవైలబుల్గా ఉండే లీడర్ని అంటే ఈ కాలంలో చూడడం చాలా తక్కువ. ఎందుకంటే ఎంతసేపు పార్టీ కార్యక్రమాల్లో మనం కనిపించామా వెళ్ళామా అనే ఉంటారు. కానీ బట్ పబ్లిక్లో ఉండి పబ్లిక్ ఏం కావాలి నిరంతరం అని తెలుసుకునే నాయకుడు ఆయన. కాబట్టి ఆయన మాకు ఇన్స్పిరేషన్. ఆ ఇన్స్పిరేషన్తోనే ఆయన అలాంటి వ్యక్తి కాబట్టి ప్రజెంట్ ప్రభుత్వంలో పార్టీ గెలవలేకపోయినా కూడా ప్రత్యేకంగా మనుషుల్ని బట్టి చూసి కూడా పార్టీలు గెలిచిన దాంట్లో కూడా ఉన్నదండి. దాంట్లో మీ నియోజకవర్గం అనే కాదు పక్క నియోజకవర్గాల్లో కూడా ఆయన ఉన్నటువంటి ఎక్కడైతే ఉన్నారో ఆ నియోజకవర్గాల్లో ప్రజల దగ్గర నుంచి కానీ ఇలాంటి టాకే మేము వినటం జరిగిందండి. అలాగే మ్యామ్ అసలు అంటే మీ మేయరే మారిపోయారు. ప్రస్తుతం హైదరాబాద్లో బీఆర్ఎస్ పరిస్థితి ఏ విధంగా ఉందంటారు? బీఆర్ఎస్ ఉద్యమ పార్టీ అండి. బీఆర్ఎస్ పార్టీకి అసలు ఎటువంటి అంటే దానికి ఎటువంటి నెగటివిటీ లేదు. ఎటువంటి అంటే ఏమంటారు దాన్ని ఆపే శక్తి ఉన్న పార్టీ అయితే ఎదురు ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమం పార్టీ, ఫస్ట్ నుంచి ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ కాబట్టి దానికి అడ్డుగా వచ్చే వాళ్ళు ఎవరు ఉంటారని అనుకోవట్లేదు. ఇప్పుడు గెలిపోవటములు అనేది సహజం కాబట్టి గెలిచినా ఓడిపోయినా అంటే గెలిస్తే పొంగిపోవడము, ఓడిపోతే కుంగిపోవడం అనేది లాంటిది ఈ పార్టీలో అయితే నేను చూడలేదు. ఎందుకంటే కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, ఈవెన్ కేటీఆర్ గారు కూడా మాకు అట్లనే ఇన్స్పిరేషన్ ఇచ్చారు. పార్టీ పోయిందని చెప్పి మీరు అట్లా ఏమి అయిపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇంకా మనం ఫుల్ ఫ్లెడ్జ్గా పబ్లిక్లో ఉండే సమయం ఇప్పుడు మనకు అవకాశం వచ్చిందని అనుకోవాలి. ఎందుకంటే ఆయన ఒక మినిస్టర్గా, ఒక మున్సిపల్ మినిస్టర్గా, ఒక ఐటీ మినిస్టర్గా ఎంత బ్రాండ్ తీసుకొచ్చారో. ఎందుకంటే యావత్ దేశంలోనే ఏ రాష్ట్రంలో ఐటీ మినిస్టర్లు మనకు తెలుసు, నోటెడ్ ఉన్న ఐటీ మినిస్టర్లు ఎవరు తెలుసు. అలాంటిది కేటీఆర్ గారు అంటే ఒక బ్రాండ్ ఇమేజ్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఇంటర్నేషనల్ వైడ్ కూడా ఆయన అంత ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న ఒక నాయకుడు. సో అతను ఏంటంటే ఈవెన్ యూత్ కానీ ఎవరైనా సరే ఇమీడియట్గా కేటీఆర్ గారిని చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా గుర్తుపట్టే అంత ఇమేజ్ వచ్చింది అంటే ఇక్కడనే కదండి పక్క రాష్ట్రాల వాళ్ళకి కూడా ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటే కనుక ఇక్కడ ఎప్పుడైతే గెలవలేకపోయారో ఆ సందర్భాల్లో తెలంగాణలోనే కాదు ఆంధ్ర నుంచి కూడా కొన్ని కాల్స్ నాకు వచ్చున్నాయి. అసలు ఎందుకు ఇట్లా జరిగింది, మేము ఖచ్చితంగా గెలుస్తారనుకున్నాం అని వాళ్ళు నాకు అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అసలు ఎలా మీరు ఆ టైంలో ఎలా ఫీల్ అయ్యారండి పార్టీ ఓడిపోయినప్పుడు? కొంచెం బాధ ఏంటి అంటే మనము ఊహించలేదు కదా, అసలు ఊహించింది ఏదైనా కొన్ని సీట్లు అటు ఇటు అవుతాయి అనుకున్నాం కానీ అసలు ఊహించని పరిమాణం ఇది. ఎందుకంటే మనం అసలు ఎక్స్పెక్ట్ చేయండి జరిగినప్పుడు ఒక షాక్ టైప్ ఉంటుంది కాబట్టి అట్లానే ఉన్నాం. అదే చెప్తున్నాను. ఎందుకంటే ఇట్లా జరిగిన వెంటనే మాకు ఒక పర్సనల్ మీటింగ్ పెట్టారు కేటీఆర్ గారు. పెట్టగానే ఆయనే మాకు మళ్ళీ స్ట్రెంగ్త్ ఇచ్చారు. అంటే వాళ్ళు కుంగిపోకుండా
మాకు వాళ్ళు స్ట్రెంగ్త్ని ఇచ్చి ఏంటంటే మనకి మనం ఇంకా టైం ఇవ్వగలుగుతున్నాం. ఎందుకంటే నేను అదే చెప్పబోతున్నాను, ఎందుకంటే మినిస్టర్గా ఆయన ఇచ్చే టైం కుదరకపోయినా ఇప్పుడు ఎక్కువ టైం ఇవ్వగలుగుతాం మనం పబ్లిక్కి, ఇంకా ఎక్కువ తెలుసుకోగలుగుతాం బేసిక్గా ఎందుకు ఎక్కడ ఇదయింది అనేది తెలుసుకోగలుగుతాం. కాబట్టి ఆ గ్యాప్ ఏదైతే మిస్ అయిందో ఆ గ్యాప్ని మనము ఫుల్ఫిల్ చేద్దామని చెప్పి ఆయన మాకు స్ట్రెంగ్త్ని ఇచ్చారు. ఆయనే మాకు మళ్ళీ భరోసాని ఇచ్చారు. మనం విల్ కమ్ బ్యాక్ అగైన్ యాజ్ వీఆర్ ఫైటర్స్ కాబట్టి విల్ కమ్ బ్యాక్ అగైన్ అన్నట్టు. అంటే ఆ మీటింగ్ తో ఒక్కసారిగానే మీలో మళ్ళీ హా, కొత్త ఉత్సాహం అంతే రావడం జరిగింది అంతే కదండి. ఎందుకంటే ఒక నాయకులు మన పైన ఉండే నాయకులు మనం నడిపిస్తేనే కదా, వాళ్ళు నడిపించే దారిలోనే మనము ఎట్లా ఏంటి దానిలోని మంచి చెడు తెలుసుకొని మనం ముందుకెళ్తూ ఉంటాం. చెప్పండి మ్యామ్, బీటెక్ చేసిన మీకు అసలు రాజకీయాల వైపు రావాలన్నటువంటి ఆసక్తి ఎలా కలిగింది? బేసిక్గా పాలిటిక్స్ ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ప్యాషన్ ఉంది. బట్ ఐ డింట్ నో ద రూట్ ఎట్లా రావాలి అనేది మనకి తెలియదు. ఎందుకంటే నాన్ పొలిటికల్ ఫ్యామిలీ కాబట్టి అసలు నాకు అసలు ఇటువంటి రూటే తెలియదు. బట్ ఏంటంటే ఒక ఎన్జిఓ స్థాపించి బీటెక్ టైంలోనే ఒక ఎన్జిఓ పెట్టి సర్వీస్ చేయాలనేది ఫస్ట్ నుంచి నాకు ఇంట్రెస్టింగ్గా ఉండేది. సో నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక ఎన్జిఓ పెట్టి ఈ మెయిన్గా మేము ఎంచుకున్న కాన్సెప్ట్ కూడా ఈ ఆర్ఫనేజెస్ దాంతో పాటు ఈవెన్ ఈ మున్సిపల్ క్లీనింగ్ సర్వీసెస్ అనేది కూడా ఎంచుకున్నాం. బేసికలీ గార్బేజ్ ఏదైతే బస్ స్టాప్స్ దగ్గర పెయింటింగ్స్ చేపించడం కానీ, లేకపోతే మెయిన్గా ఎక్కడైతే మెయిన్ రోడ్స్ మీద డస్ట్బిన్స్ అవన్నీ ఉండేవి అంతకుముందు. సో ఈ డస్ట్బిన్స్ అన్నీ కూడా అక్కడున్న ఏరియాస్ అన్ని క్లీన్ చేయించడము అవన్నీ చేయించేవాళ్ళము. బట్ ఎందుకో తెలియలేదు, ఫస్ట్ నుంచి అదే టాస్క్లో ఉన్నాను. బట్ కార్పొరేటర్గా నాకు అవకాశం వచ్చింది. ఇవే యాక్టివిటీస్ చూసి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు నన్ను పిలవడం జరిగింది. పిలిచి అంటే అలా ఆ సందర్భాల్లోనే కలిసాము. యాక్చువల్లీ కలిసి ఏది ఇలాంటి సోషల్ యాక్టివిటీస్లోనే కలిసి పార్టీలో చేరాలని ఉంటే రా అని చెప్పి. ఐ వాజ్ జస్ట్ 23-24 ఇయర్స్ అప్పుడు నాకు 2016లో. సో ఆ టైంలో అంటే ఏజ్ కూడా ఆయన చూడలే, చిన్న పిల్ల కదా, అట్లా ఏం లేకుండా అంటే అంత నాలోని అది చూసి యాక్టివిటీస్ని చూసి ఆయన ఇన్స్పైర్ చేయడం అంటే ఆయన అది చూసి బాగా ఇచ్చేయడం జరిగింది. పిలిచి నువ్వు ఎంకరేజ్ చేసి రా అని చెప్పి జాయిన్ చేపించుకొని అట్లనే అప్పటి నుంచి కొంచెం పబ్లిక్లో అంటే బేసిక్గా పబ్లిక్ ఏం అవసరం అనేది తెలుసుకోవడం నేర్చుకుంటూ ఉన్నాను ఆ టైంలో. 2016 కార్పొరేటర్ ఎలక్షన్స్కి అప్పుడు ప్రచారం చేసాము. 2020లో టికెట్ ఇవ్వడం. అంటే ఇప్పుడు మీ నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వస్తూ ఉంటాయి అంటారు ఎక్కువగా? రెగ్యులర్గా ఇదేంటంటే సివరేజ్ ఓవర్ఫ్లోస్ కానీ, వాటర్ నిత్యావసరంగా మామూలుగా వాటర్ సప్లైస్ ఎప్పుడైనా డిస్టర్బ్ అవ్వడం కానీ, అటువంటి సమస్యలు, లేకపోతే పవర్ గురించి, లేకపోతే ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ పథకాలు ఉంటాయో కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్లు, సిఎంఆర్ఎఫ్లు, ఎల్ఓసీస్ అని చెప్పి ఇస్తాము. మనం ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీస్ ఉంటే దాని తరఫు నుంచి గవర్నమెంట్ తరఫు నుంచి రావాల్సిన సహాయం అంతా కూడా మనం అందిస్తూ ఉంటాం. అలా పెన్షన్స్ ఎవ్రీథింగ్, ఇంకా అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇటు సంక్షేమ పథకాలకి సంబంధించినవి కూడా వస్తూ ఉంటాయి. ఓకే, అంటే ఒక లేడీగా మీరు ఉన్నారు కాబట్టి సాధారణంగా ఏమైనా సమస్యలు ఉన్నాయి కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళాలి అని అంటే కనుక జెంట్స్ అంటే వెళ్ళి ఎలాంటి సమస్యలు ఉన్నా చెప్పుకుంటారు. ప్రత్యేకంగా ఆడవాళ్ళకి ఏదైనా సమస్యలు ఉన్నాయంటే కొన్ని చెప్పుకుని ఉంటే చెప్పుకోలేకపోతారు. ఇలాగ లేడీస్ అంటే వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉన్నాయంటే ఓపెన్గా మీ దగ్గరికి వచ్చి చెప్పుకుంటారా వాళ్ళంతా? డెఫినెట్గా ఫ్యామిలీ ఇష్యూస్ కూడా చెప్పుకుంటారు వచ్చి. మహిళలు ఫ్యామిలీ ఇష్యూస్ కూడా చెప్పుకుంటారు. పర్టికులర్గా ఏదైతే నేను పర్సనల్గా బయటికి చెప్పుకోలేని ఇష్యూస్ని అలాంటివి కూడా నేను సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే దాన్ని కూడా సీక్రెట్గా, ఎందుకంటే కొంతమంది బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడరు. బట్ అలాంటి సమస్యలను కూడా వస్తూ ఉంటాయి, చెప్పుకుంటూ ఉంటారు. నేను అదే నేనైతే పర్టికులర్గా 24 hours వాళ్ళకి అవైలబుల్లోనే ఉంటా కాబట్టి నా నెంబర్ ప్రతి ఇంట్లోనూ ఉంటుంది, ప్రతి ఆడవాళ్ళ దగ్గర ఉంటుంది. అలానే వాళ్ళు వచ్చి ఒక అక్కగా వాళ్ళ ఇంట్లో అమ్మాయిలాగా భావించి వచ్చి అన్నీ చెప్పుకుంటూ ఉంటారు. ఈవెన్ ఏదైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూ అయినా పోలీస్కి చెప్పుకోవడమో, లేకపోతే ఉమెన్ పోలీస్ షీ టీమ్స్ని సందర్శించమని చెప్పడమో, లేకపోతే అట్లా వాళ్ళకి ఎటువంటి ఎలా సహకరించగలిగితే అలా నేను సపోర్ట్ చేస్తాను. ఇంత చిన్న వయసులోనే మీరు రాజకీయాల్లోకి రావడం జరిగింది. అలాగే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో కూడా మీకు రాజకీయం పరంగా చూస్తే ఏం లేదు అంటున్నారు. అసలు మీ ఫ్యామిలీ గురించి అడిగితే మీరు ఏం చెప్తారు? మా
ఫాదర్ డెప్యూటీ కలెక్టర్గా రిటైర్ అయ్యారండి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో. ఓకే. సో అన్ని కూడా పబ్లిక్ సర్వీస్ జాబే కాబట్టి అట్లా నాకు చిన్నప్పటి నుంచి బాగా పబ్లిక్ సర్వీస్ చేయాలనేది ఒక అంబిషన్, ఒక గోల్ లాగా అయిపోయింది. ఎందుకంటే మా ఫాదర్ యాక్చువల్గా యూపీఎస్సి రాసి ఐఏఎస్ చదువు అట్లా అట్లా పబ్లిక్ సర్వీస్ చెయ్యి అని చెప్పి అంటాను. బట్ ఏంటంటే అలా అడ్మినిస్ట్రేషన్ వైజ్ ఒక ఆఫీస్లో కూర్చొని సర్వీస్ చేయడం కన్నా కూడా ఫీల్డ్ వర్క్, ఫీల్డ్లో ఉండి మనం పబ్లిక్కి సర్వీస్ చేస్తే అది నాకు ఇంకా ఎక్కువ సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అని చెప్పి ఇందులోకి రావడం జరిగింది. అంటే ఇప్పుడు సాధారణంగా రాజకీయాల్లోకి అంటే అబ్బాయిల వరకు అంటేనే కూడా అవసరమా, తిరుగుతున్నారు రాజకీయాలు అది ఇది అంటారు. ఆడపిల్లల్ని ఎంకరేజ్ చేయడం అనేది చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. మీ ఫ్యామిలీ ఏ విధంగా మీకు సపోర్ట్ చేస్తారు? లేదండి, నా పేరెంట్స్ అయితే ఎప్పుడు నో అబ్జెక్షన్ అనేది ఎప్పుడు చేయలేదు. బట్ ఏంటంటే కొంచెం జాగ్రత్తగా, ఎందుకంటే ఇది ఛాలెంజింగ్ ఫీల్డ్ అయిపోయేసరికి మెయిన్గా మహిళ బయటకు వచ్చి, ఎందుకంటే మా డివిజన్కి వచ్చి ఆల్మోస్ట్ 60,000 ఓటర్స్, అంటే 1,00,000 పైన పాపులేషన్ ఉండే ఏరియా. ఒక అమ్మాయి బయటకు వచ్చి చేస్తుంటే రకరకాల కమెంట్స్ వస్తాయి, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అంటే మొత్తం అంతే, ఇంకా చెప్పాలంటే పచ్చి పచ్చిగా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే ఇందులో మాస్ క్లాస్ అన్ని టైప్ ఆఫ్ పబ్లిక్ ఉంటారు. కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకోని వాళ్ళు ఉంటారు, అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. సో ప్రతి ఒక్క మైండ్ సెట్ని మనం యాక్సెప్ట్ చేసి వాళ్ళ మైండ్ సెట్ అనుగుణంగా మనం వెళ్తూ ఉండాలి. ప్రతి ఒక్కళ్ళని నెగిటివ్ కమెంట్స్ అయినా తీసుకోవాలి, పాజిటివ్ కమెంట్స్ అయినా తీసుకోవాలి. సో అవన్నీ తీసుకుని ముందుకెళ్తూ ఉండాలి. కొంచెం కొన్ని టైంలో అరే మనం అన్నీ చూసి ఒక మిడ్ నైట్ లేదు, ఏ టైం లేదు, నాకు మెయిన్గా నేనైతే ఏ టైము చూసుకోను. ఏ టైంలో కాల్ చేసినా కూడా ఆ టైంలో వెళ్ళిపోదాం అంటే మా హస్బెండ్ కూడా బాగా కోఆపరేట్ చేస్తారు. వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, వెళ్దాము, పబ్లిక్ ప్రాబ్లంలో ఉన్నారు అంటే ఇమీడియట్గా ఆయన కూడా సపోర్ట్ చేస్తారు, వెళ్తారు, నాతో పాటు వస్తారు, వెళ్ళిపోతాం, ఏ టైం అయినా వెళ్ళిపోతాం. కానీ అట్లాంటిది మా హస్బెండ్ సపోర్ట్ చేస్తారు, నా పేరెంట్స్ సపోర్ట్ చేస్తారు, పేరెంట్స్ బాగా ఎంకరేజ్ చేస్తారు. మా మమ్మీ వాళ్ళు కూడా చాలా, అంటే స్టార్టింగ్లో కొంచెం బాధపడ్డారు. ఏంటంటే అరే నువ్వు ఇంత చదువుకున్నావు, నీకు ఏం అవసరం, రోడ్ల మీద తిరగాల్సిన అవసరం ఏముంది, అంతమందిలో తిరిగి అని మాటలు అనిపించుకోవాల్సిన అవసరం ఏముంది అని వాళ్ళు కూడా బాధపడిన సందర్భం ఉంది. కానీ ఏంటంటే అల్టిమేట్లీ అట్ ద ఎండ్ ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. అంటే నేను కష్టపడిన దానికి 2016 నుంచి కన్నా కూడా 2018 నుంచి నేను ఫుల్ ఫ్లెడ్జ్ యాక్టివ్గా ఉన్నాను పార్టీలో. 18 టీఆర్ఎస్ పార్టీ డివిజన్ ప్రెసిడెంట్, అదే ఏరియాకి డివిజన్ ప్రెసిడెంట్గా ఎమ్మెల్యే గారు ఇచ్చారు, పోస్ట్ ఇచ్చారు. సో ఉండి కోవిడ్ టైంలో కానీ అంతకుముందు 18 నుంచి కూడా పబ్లిక్ సమస్యలు అసలు ఏముంటాయి, అసలు ఏంటి అనేది తెలుసుకుంటూ నిత్యం ఏ సమస్య ఏ ఆఫీసర్స్ దగ్గర తీసుకెళ్ళాలి, ఏ డిపార్ట్మెంట్ని కన్సల్ట్ చేయాలనేది అన్నీ కూడా మెల్లిమెల్లిగా నేర్చుకుంటూ వచ్చిన పోస్ట్ కాబట్టి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ సర్వీస్ ఇవ్వగలుగుతున్నాను. అంటే మీకు ఎప్పుడైనా అనిపించిందా, నేను అంటే రిస్కీ జాబ్ చేస్తున్నానేమో, నేను పేరెంట్స్కి కూడా అంత ఇష్టం లేదు అన్ని సందర్భాల్లో ఇలా మిడ్ నైట్ టైంలో బయటకు రావడం కానీ, కొన్ని జనాలు కామెంట్స్ చేసే విధానంలో కానీ, అట్లాంటప్పుడు ఎప్పుడైనా మీరు మీరు ఫీల్ అయ్యారా, ఇట్లా నేను రిస్కీ జాబ్ చేస్తున్నాను? నాకు యాక్చువల్గా అటువంటి టైంలో ఇంకా ఎక్కువ బూస్టప్ వస్తుంది. ఎందుకంటే ఎవరైనా ఆపడానికి ప్రయత్నిస్తే ఇంకా మొండిగా ముందుకెళ్ళాలి, ఇంకా ఎక్కువ చేయాలని అనిపిస్తూ ఉంటుంది. బేసిక్గా చిన్నప్పటి నుంచి నా నేచర్ కూడా అదే. ఎందుకంటే లేదు ఇది చేయొద్దు అంటే ఇంకా ఎక్కువ చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అలానే, అంటే చేసేది తప్పు కాదు అన్నప్పుడు, మనం చేసే పనిలో తప్పు లేనప్పుడు మనము ఎందుకు వెళ్ళకూడదు? మిడ్ నైట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. నాకు చాలా నెగిటివ్, ఏంటి నువ్వు ఒక అమ్మాయి ఎందుకు తిరుగుతున్నావు, ఎందుకు మిడ్ నైట్ వెళ్ళాల్సిన అవసరం ఏముంది అని చెప్పి. రీసెంట్గా నా మీద జరిగిన ఒక అటాక్లో కూడా అందరూ నాకు చెప్పిన వర్షనే ఇది. ఏంటంటే నీకేం అవసరం అంత మిడ్ నైట్ వెళ్ళాల్సిన అవసరం ఏముంది. రీసెంట్గా నా మీద అటాక్ జరిగింది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మహిళల్ని పెట్టి ఇది చేపించడం, కొంచెం అంటే నా కార్ ఆపేసి నా మీద అటాక్ చేపించడం కూడా జరిగింది. కాబట్టి ఆ అటాక్లో కూడా చాలా మంది నన్ను అడిగింది, అసలు ఆ టైంలో నువ్వు ఎందుకు వెళ్ళావని. నేను నాకు ఆ టైంలో కాల్ వచ్చింది, నాకు ఏ కారణం చేత మీ మీద అటాక్ చేశారంటారు, అంటే మీ ఉద్దేశం ఏంటి, ఏమనుకుంటున్నారు మీరు? యాక్చువల్లీ మా దగ్గర నవీన్ యాదవ్, శ్రీశైలం యాదవ్, రౌడీ షీటర్ ఉన్నారు. శ్రీశైలం యాదవ్ వాళ్ళంతా కూడా ఎప్పటి నుంచో అందరికీ తెలిసిన వాళ్ళే. వాళ్ళు నవీన్ యాదవ్, వెంకట్ యాదవ్ అని వాళ్ళిద్దరు శ్రీశైలం యాదవ్ వాళ్ళ కొడుకులు. ఎప్పటి నుంచో పొలిటికల్ రైవలరీ ఉంది. పొలిటికల్ రైవలరీ ఇన్ ద సెన్స్ నాకేమి పొలిటికల్గా నువ్వు నాకు వాళ్ళు మాకేం కాంపిటీటర్స్ కాదు, ఏమీ కాదు. బట్ స్టిల్ ఏంటి అంటే వాళ్ళు వాళ్ళు ఉంటున్న ఇల్లు మా డివిజన్కి వస్తుంది. అది రోడ్ వైండింగ్కి ఎఫెక్ట్ అవుతూ ఉందన్నమాట. అది రోడ్ వైండింగ్ ఆల్మోస్ట్ 2015 నుంచి కూడా దాని పెండింగ్లోనే ఉంది ఆ వర్క్. సో యాజ్ అ కార్పొరేటర్, డివిజన్ కార్పొరేటర్గా ఏ పనులు పెండింగ్గా ఉన్నాయి, పాత పనులు ఏమున్నాయి, కొత్తగా ఏం పనులు చేపట్టాలి అనేది తెలుసుకొని నేను అదే డ్యూటీస్ యాజ్ ఆన్ డ్యూటీయే, యాజ్ అ కార్పొరేటర్ డ్యూటీ
డ్యూటీ తెలుసుకొని నేను చేస్తూ కౌన్సిల్లో దాని గురించి 2-3 సార్లు మాట్లాడడం జరిగింది. దాని మీద వాళ్ళు పర్సనల్గా నా మీద గ్రడ్జ్ పెట్టుకొని ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ ఇప్పుడు ఇది వచ్చిందని చెప్పి మొన్న ఫిబ్రవరిలో ఏంటంటే పెద్ద ఒక కటౌట్లు వాళ్ళకి ఎప్పటి నుంచో వాళ్ళకి ఒక ఇదనమాట షోక్ అనమాట. ఏంటంటే బ్యానర్లు పెట్టాలి ప్రతి ప్రోగ్రాంలకి, పెద్ద పెద్ద బ్యానర్లు, పెద్ద పెద్ద కటౌట్లు పెట్టాలి. ఏ పోస్టు లేదు, నవీన్ యాదవ్కి ఏ పోస్టు లేదు, ఎందులోనూ కాంగ్రెస్ పార్టీలోనే అంతకు ముందు కూడా ఏ పోస్టు లేదు. బట్ జస్ట్ కంటెస్ట్ చేశాడు యాజ్ అన్ ఎమ్మెల్యే జూబ్లీహిల్స్లో. బట్ ఎప్పుడు కూడా వాళ్ళు ప్రజాక్షేత్రంలో గెలిచిన ఇది కూడా లేదు, సందర్భాలు కూడా లేవు. కానీ ఏంటంటే వాళ్ళు పెద్ద పెద్ద కట్అవుట్స్ పెట్టారు. పెడితే డెఫినెట్గా అంత పెద్ద కట్అవుట్ నవంబర్లో ఎప్పుడైతే గవర్నమెంట్ ఫామ్ అయిందో డిసెంబర్లో పెట్టుకున్న కట్అవుట్స్ అది ముఖ్యమంత్రి గారికి విషెస్ చెప్తూ పెట్టిన కట్అవుట్. అది ఫిబ్రవరి మార్చ్ వస్తుంది, ఇంకా కట్అవుట్స్ తీయలేదు. ఏంటంటే మా టైంలో కూడా ఈవెన్ 10 years బీఆర్ఎస్ పార్టీ ఉన్న సందర్భాలు కూడా మీకు తెలుసు. కేటీఆర్ గారు బ్యానర్స్ చూసినా కట్అవుట్ చూసినా ఇమీడియట్గా ఫైన్ వేసేసేవాళ్ళు. ఎందుకంటే అవి పబ్లిక్కి ఇబ్బంది కలిగించకూడదు. ఎందుకంటే పెద్ద పెద్ద ఎప్పుడైనా కింద మనం రెగ్యులర్గా ఫ్లో ఇల్లు క్లీన్ చేసుకునే వాటర్ కావచ్చు, లేకపోతే వర్షాలు పడినా, లేకపోతే ఏమైనా కింద దాని బేస్మెంట్ అనేది పాడైపోతూ ఉంటుంది. పాడైపోయి ఏమవుతుంది అంటే ఇమీడియట్గా ఫాల్, ఏదైనా గాలి వచ్చినా లేకపోతే బండి తగిలినా పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు పెట్టిన ఏరియా కూడా మెయిన్గా పబ్లిక్ ఎక్కువ తిరిగే ఏరియాస్ అనమాట. స్కూల్ పక్కన ఒకటి, లేకపోతే బస్ స్టాప్లో ఒకటి పెట్టారు. మేము జనరల్లీ యాజ్ అ కార్పొరేటర్గా అది పడిపోయాక గుర్తొచ్చేది ఫస్ట్ వ్యక్తి కార్పొరేటర్. ఏం చేస్తుంది కార్పొరేటర్, ఏం పట్టించుకోవట్లేదు ఏంటి, ఇట్లా పబ్లిక్ ఏమైనా ఇబ్బంది కలిగితే ఫస్ట్ గుర్తొచ్చేది కార్పొరేటర్. సరే అని దాన్ని తీపించడానికి ప్రయత్నిస్తే ఏదో రైవలరీ ఉంది వాళ్ళ మీద, నాకు ఏదో శత్రుత్వం ఉంది అందుకని తీపించడానికి ట్రై చేశాను అంట. అయితే అట్లా డిఆర్ఎఫ్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పెద్ద జనరల్గా డిఆర్ఎఫ్ హెడ్ ఆఫీస్ నుంచి తీస్తారు. డిఆర్ఎఫ్కి కంప్లైంట్ ఇచ్చాము. ఇచ్చినందుకు వాళ్ళని తీయనియట్లేదు డిఆర్ఎఫ్ స్టాఫ్, జిహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ స్టాఫ్. ఆల్మోస్ట్ ఆ టైంలో 11:30 మధ్యలో ఏమో వచ్చారు నైట్. ఆ టైంలో వాళ్ళు తీయనివ్వట్లేదు మేడం అని నాకు ఫోన్ చేశారు. ఒక 20-30 మంది మా మీదకి వచ్చారు అటాక్ చేయడానికి అని. నేను జనరలీ జిహెచ్ఎంసీ స్టాఫ్, మా స్టాఫ్ కాబట్టి వాళ్ళ మీదకి అంత రౌడీజం చూపించాల్సిన అవసరం లేదు. ఆఫ్టర్ ఒక బ్యానర్ కోసం ఇది తొలగిస్తే మళ్ళీ ఇది ఇంకోటి పెట్టుకోవచ్చు. మళ్ళీ సందర్భాలు వస్తూనే ఉంటాయి కదా, ప్రతి ఒక్క ఫెస్టివల్కి పెట్టుకుంటారు, ప్రతి ఒక్క కార్యక్రమం పెట్టుకుంటారు. మళ్ళీ తొలగించి మళ్ళీ పెట్టుకుంటే నష్టమే. దానికి ఒక జిహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ స్టాఫ్ మీద అటాక్ చేయించాల్సిన అవసరం లేదు కదా అని నేను ఒక్కదానే వెళ్ళాను. నేను మా కార్యకర్త ఒక అతను ఉంటే అతను తీసుకుని వెళ్ళాను. అది కూడా మహిళా దినోత్సవం జరుగుతూ ఉంది. అక్కడ నాకు ఫోన్ వస్తే నేను అక్కడి నుంచే ఎమ్మెల్యే గారు అట్లా వెళ్ళిపోయారు. నేను ఆ టైంలో అటు వెళ్తూ ఉంటే అది కూడా వాటర్ కూడా ఇష్యూ ఉంది ఆ ఏరియాలో, యాదగిరి నగర్ ఏరియాలో వాటర్ ప్రాబ్లం కూడా ఉంది అని చెప్తే నేను వాటర్ మేనేజర్ని, లైన్ మ్యాన్ని కూడా రమ్మని చెప్పా. సరే అదే దారి కదా ఏమవుతుందో అనే ఉద్దేశంతో నేను వెళ్ళింది. కానీ వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా జనరలీ డిఆర్ఎఫ్ స్టాఫ్ కంప్లైంట్ ఎవరు ఇస్తారో వాళ్ళు ఫోన్ చేయరు. ఎందుకంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని కంప్లైనెంట్స్కి ఫోన్ చేయరు. కానీ వాళ్ళు నాకు కాల్ చేశారు. సరే ఓకే కార్పొరేటర్ కాబట్టి చేశారు అనుకున్నాను నేను కూడా. కానీ వెళ్ళి చూసేసరికి ఆల్మోస్ట్ 40-50 మెంబర్స్ జమ అయిపోయి అక్కడ వాళ్ళ ఆఫీస్ 40-50 మెంబర్స్ జమ అయిపోయి అక్కడ ఉన్నారు ఆల్రెడీ స్టాఫ్. నేను వాళ్ళతో కూడా మాట్లాడలేను. కార్ కూడా దిగకుండా అక్కడే కార్లో కూర్చొని టీఆర్ఎఫ్ స్టాఫ్ని ఏంటి ప్రాబ్లం అంటే ఇలా తీయనియట్లేదు మేడం మా పైన అటాక్. సరే పదండి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. మీ డ్యూటీని మిమ్మల్ని చేయనియకపోతే మీరు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి, ఆర్ఎల్స్ మీరు ఒక రికార్డ్ స్టేట్మెంట్ ఇవ్వండి, నేను కమిషనర్ గారికి పంపిస్తాను, జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి చెప్తాను. మీరు మిమ్మల్ని వర్క్ చేయనియట్లేదు అనేది తెలియాలి కదా, పై అధికారులకు కూడా తెలియాలి కదా, ఏంటి ఫర్దర్ యాక్షన్ తీసుకుందామని నేను వాళ్ళతో మాట్లాడుతుంటే ఒక లేడీ వచ్చింది. ఫస్ట్ ఒక లేడీ వచ్చింది. రావడం మీకేంటి ప్రాబ్లం కట్అవుట్స్తో అంది. నాకేం ప్రాబ్లం లేదమ్మా, మీ కట్అవుట్ కాదు నా కట్అవుట్ కాదు, ఈవెన్ దో మా కట్అవుట్ ఉన్నా కూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేయాలి. మా బ్యానర్స్ని తొలగించడం మేము ఎప్పుడు ఆపింది లేదు. ఎందుకంటే ప్రోగ్రామ్ అయిపోగానే ఇట్స్ డ్యూటీ ఆఫ్ డిఆర్ఎఫ్ టు రిమూవ్ ది కట్అవుట్స్. కానీ పెద్దవి ఏదైతే మనం చౌరస్తాల్లో వాటిల్లో పెట్టుకుంటామో పడిపోతాయన్న ఉద్దేశంతో తొలగించేస్తారు. సో అది వాళ్ళ డ్యూటీని వాళ్ళని చేయనియండి అమ్మా, మీరు దాన్ని అబ్జెక్ట్ చేయడం కరెక్ట్ కాదు అంటే. నవీన్ యాదవ్ అంటే నీకేంటి ప్రాబ్లం, నాకేం ప్రాబ్లం లేదు, మీ నవీన్ అన్న అంటే నాకేం ప్రాబ్లం లేదు, ఎవరన్నా నాకేం ప్రాబ్లం లేదు. ఈ ప్లేస్లో నా కట్అవుట్ ఉన్నా నేను తీసేసినందుకు మనం ఏం అబ్జెక్షన్ చేయము
అంటే ఇది నవీన్ యాదవ్ ఇల్లు అని రోడ్డు మీద నవీన్ యాదవ్ ఇల్లు అంటే మెట్రో పిల్లర్కి కట్టిన కట్అవుట్ నవీన్ యాదవ్ ఇల్లు, నీకేంటి ప్రాబ్లము అని చెప్పి కొంచెం ర్యాష్గా మాట్లాడడం. నేను నీతో మాట్లాడడానికి రాలేదు, నేను చాలా కూల్గా ఆన్సర్ చేస్తూ ఉన్నప్పటికి కూడా మీతో మాట్లాడడానికి నేను రాలే, వాళ్ళతో మాట్లాడేసి నేను వెళ్ళిపోతాను. మేము చెప్పండి, పార్టీ మీకు కనుక మళ్ళీ అవకాశం ఇస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని మీరు అనుకుంటున్నారు? ఇంకా కొన్ని పెండింగ్స్ ఉన్నాయండి. ఎందుకంటే చెప్పా కదా 40 సంవత్సరాలుగా జరగని అభివృద్ధి మనం 10 సంవత్సరాల చేస్తే 40 ఇయర్స్ 10 ఇయర్స్ కంపారిజన్ చేయలేం కాబట్టి ఇంకా కొన్ని ఉన్నాయి. సివరేజ్ లైన్స్ కానీ, వాటర్ లైన్స్ కానీ, కొత్తవి కావాల్సినవి బస్తీలకు కానీ, ఈవెన్ కాలనీస్లో కానీ ఇంకా కొన్ని ఉన్నాయి. కాబట్టి పార్టీ మరోసారి అవకాశం ఇస్తే మాత్రం పబ్లిక్కి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మా పీరియడ్ వరకు నేను చేయగలిగిందంతా కూడా చేయాలని అనుకుంటున్నాను. అండ్ మెయిన్గా మా దగ్గర ఏంటంటే కృష్ణకాంత్ పార్క్ మంచి ఎసర్ట్ యాక్చువల్గా గవర్నమెంట్కి అది ఒక ఉంది. దాంట్లో ఏంటంటే ఎస్టీపీ ఒకటి ఇన్స్టాల్ చేయాలి, అందులోంచి నాలా పాస్ ఆన్ అవుతాయి. జనరల్గా అందరికీ తెలియదు నాలా వాటర్ చాలా యూస్ఫుల్ ఉంటుంది అని చెప్పి అందరూ సివరేజ్ లైన్స్ కలిపేసి ఈరోజు నాలాస్ని కానీ మూసీ రివర్స్ కానీ కేటీఆర్ గారి వ్యూహం కూడా అదే, యాక్చువల్గా ఫ్యూచర్ ప్లాన్ కూడా అదే. కానీ అన్ఫార్చునేట్లీ ఇవన్నీ జరిగాయి. బట్ స్టిల్ బీఆర్ఎస్ పార్టీ విల్ బౌన్స్ బ్యాక్ కాబట్టి చేస్తాము ఖచ్చితంగా. ఎందుకంటే ఈ నదులు కానీ, ఈ రివర్స్ కానీ, ఏదైతే మూసీ రివర్ కానీ లేకపోతే నాలా కానీ ఏదైతే అవస్థలో ఉన్నాయో వాటిని తిరిగి రీయూజ్ చేసే ఉద్దేశంతో ఎస్టీపీస్ని ఇన్స్టాల్ చేయాలని ప్లాన్లో ఉన్నారు. కాబట్టి అదొక్కటి క్లియర్ చేస్తే, ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న చెట్లకి కానీ మనకి బోర్ తీసుకోవడము లేకపోతే వాటర్ ట్యాంకర్స్ని గవర్నమెంట్ నుంచి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అదే వాటర్ని మనం ప్లాంటేషన్కి వాడుకోవచ్చు. అదొక ప్లాన్ ఉంది. అండ్ మెయిన్గా హై టెన్షన్ వైర్స్ ఒక ఇష్యూ ఉంది మా ఏరియాలో. హై టెన్షన్ వైర్స్ పాస్ ఆన్ అవుతాయి. రీసెంట్గా కూడా ఒక పాప చనిపోవడం జరిగింది. హై టెన్షన్ వైర్స్ ఏంటంటే అది ఎంత దూరంలో ఉన్న లాగేస్తుంది అనమాట పవర్. సో కొన్ని ఇల్లులు అక్కడ కట్టుకుని ఉన్నారు హై టెన్షన్ వైర్స్ కింద. అంటే ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాలుగా నివసిస్తున్నారు. వాళ్ళు కూడా ఏంటంటే కిందకు ఉండటం వల్ల మొన్న వరదలు 2020 వరదలు వచ్చినప్పుడు ఇల్లు మునిగిపోవడానికి కారణం కూడా ఇదే. ఎందుకంటే వాళ్ళు రేస్ చేసి కట్టుకోవాలంటే పైన హై టెన్షన్ వైర్స్ ఉన్నాయి, కిందేమో నాలా ఉంది. సో ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియా వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్స్, కేసీఆర్ గారి డబుల్ బెడ్రూమ్లు ఇప్పిద్దాం అనుకున్నాము. అది కూడా ఏంటంటే కొన్ని లాటరీ సిస్టంలో కొంతమందికి వచ్చింది, కొంతమందికి అందుకోలేకపోయారు. ఈసారి గవర్నమెంట్ వచ్చుంటే ఇప్పిద్దాం అనుకున్నాం కానీ కొంచెం. అంటే ఇది ఒకటి అడుగుతాను, చెప్పండి మేడం, ఇది ఎంతవరకు వాస్తవం అన్నది. అంటే డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఎలాంటి పథకాలు ఉన్నా అవి కేవలం కార్యకర్తలకు మాత్రమే అందుతున్నాయి, నార్మల్ పీపుల్కి అందడం లేదనేటువంటి ఎన్నో మనం వింటున్నాం. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ఇది కంప్లీట్లీ అవాస్తవం అండి. ఇదంతా ఫేక్ రూమర్స్ బేసిక్గా. ఎందుకంటే మా నియోజకవర్గంలో మీరు వచ్చి కనుక్కోవచ్చు, మీకు లిస్ట్ కూడా మీకు కావాలంటే మీకు ఇస్తాము, ప్రేక్షకులకు కూడా చూపించుకోవచ్చు. కంప్లీట్గా మీరు ఎంక్వైరీ ఆ జిహెచ్ఎంసీ నుంచి ఆ లిస్ట్ మీకు సబ్మిట్ చేస్తా. అది కంప్లీట్గా మీరే ఎంక్వైరీ చేసుకోవచ్చు వాళ్ళు పార్టీ కార్యకర్తల కాదా అనేది. ఎందుకంటే వాళ్ళ ప్రొఫైల్స్లోనే మీకే అర్థమైపోతుంది ఎలాంటి వాళ్ళకి వచ్చినాయి ఎలాంటి వాళ్ళకి రాలేదని. కంప్లీట్గా ఇది జూబ్లీహిల్స్ నియోజకవర్గం వరకు ఎమ్మెల్యే గారు ప్రత్యక్షంగా దాని మీద కీన్ అబ్జర్వ్ చేసి ప్రతి ఒక్క లిస్ట్ తెప్పించుకొని నిజంగానే అవసరం ఉన్న వాళ్ళకే ఇల్లు అందించడం జరిగింది. సుమారు 5,000 మందికి ఇల్లు, మూడు లక్కీ డ్రాస్ అయినాయి. 3 లక్కీ డ్రాస్లో 5,000 మందికి జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి వచ్చినాయి. కాబట్టి ఇంకా ఉన్నారు. అంటే మనకి అవసరం ఉన్న అవసరం లేదు కాకపోయినా కొంతమంది అప్లికేషన్స్ వేసే వాళ్ళు ఉంటారు. ఆ అప్లికేషన్స్ బేసిక్గా వాళ్ళకి సొంత ఇల్లులు ఉన్నాయా లేకపోతే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటని చెక్ చేసుకొని రిజెక్ట్ చేయడం జరిగింది. కానీ ఆ రిజెక్ట్ అయిన వాళ్ళందరూ కొంచెం బయటకు వచ్చి ఆగ్రహం వ్యక్తం చేస్తారు, ఎందుకంటే మాకు రాలేదని చెప్తారు. కానీ దాని వెనకాల రీజన్స్ కూడా మనం తెలుసుకోవాలి. అంటే కూడా వచ్చే ఉంటుంది కదా డెఫినెట్గా. ఎందుకంటే మన పక్కన వాళ్ళకి వచ్చి మనకి రాకపోతే మనకి ఎక్కడో లోపల ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది కదా. ఆ ఫీలింగ్తో కానీ ఎందుకు రాలేదనేది ఎవరు ఆలోచించరు. అంటే ఎంక్వైరీలో మిస్ అయిందా లేకపోతే ఇది లక్కీ డ్రా కాబట్టి బేసిక్ ఇట్లాంటి జరుగుతాయని. ఎందుకంటే పలానా ఎమ్మెల్యే పలానా వాళ్ళ కార్యకర్తలకి ఇప్పించేసుకున్నాడు మాకు రాలేదు అని ఇది రాకూడదు అని చెప్పే లక్కీ డ్రా అనే సిస్టమ్. ఇద్దరు కలెక్టర్స్ కూర్చున్నారు, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూర్చుని తీసిన లక్కీ డ్రా. అది కూడా మనుషులు తీసి ఏదో లక్కీ డ్రా తీసేయడం కూడా కాదు, అది కంప్యూటర్ డ్రా తీశారు. ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్ల ముందు జరిగిన డ్రా తప్పు అవుతుంది అనేది అయితే నేను అనుకోను. కాబట్టి ప్రతిదీ కూడా లీగల్గానే జరిగింది. ఏదైనా ఎవరికి అందాలని ఉందో వాళ్ళకే అందని. కానీ అంటే
ఎక్కువ ఉన్న వాళ్ళకి వచ్చేసినాయి లేకపోతే కార్యకర్తలకు ఇచ్చామనేది పర్టికులర్గా చాలా ఆవాసం. మేము అలాగే మీకు పోటీ మీరు బీజేపీ అనుకుంటున్నారా లేకుంటే కాంగ్రెస్ అనుకుంటున్నారా? మా డివిజన్లో అయితే ఎవరు లేరండి, బీజేపీ వాళ్ళు లేరు, కాంగ్రెస్ లేరు. ఎందుకంటే నేనైతే బేసిక్గా నా పొలిటికల్ పర్టికులర్గా సెపరేట్గా చూసుకుంటే నా స్ట్రాటజీ నేను బీజేపీ వాళ్ళతో బాగుంటా, కాంగ్రెస్ వాళ్ళతో కూడా బాగుంటా. నాకు పార్టీ డిఫరెన్సెస్ ఓన్లీ ఎలక్షన్ టైం వరకే ఉంటుంది. అంటే ఎలక్షన్లో కొట్లాడేంత వరకే. ఎలక్షన్ కొట్లాడాక నేను బీజేపీ కార్యకర్తలకి కార్పొరేటరే, కాంగ్రెస్ కార్యకర్తలకి కార్పొరేటరే. సో నేను అదే చెప్తా, నా వరకు నేను ఎంత సర్వీస్ ఇస్తానో అనేదే నేను చూసుకుంటా. పలానా బీజేపీ వాళ్ళు చెప్పారు కదా వాళ్ళకి ఎందుకు చేస్తాం, కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు కదా వాళ్ళకి ఎందుకు చేస్తాం అనేది అయితే నాకు నా పొలిటికల్ స్ట్రాటజీ అయితే కాదు. 100% ఎవరికైనా ఇస్తా, శత్రువు వచ్చి అడిగినా కూడా నేను చేస్తా. అది నా నేచర్. కాబట్టి నేను నా వరకు ఎంతవరకు చేయగలుగుతానో అంతవరకు చేస్తా. సో మా డివిజన్లో అయితే నాకు ఏ పోటీ లేదనే అనుకుంటున్నాను. ఏ పోటీ లేదనుకుంటున్నారు, క్లారిటీగా ఉన్నారు మీరు. అలాగే బీఆర్ఎస్ బీజేపీలో విలీనమవుతుందన్న ప్రచారంపై మీరేమంటారు? లేదండి, అలా విలీనం అయితే అసలు టీఆర్ఎస్ బీఆర్ఎస్ అవ్వదు. ఫస్ట్ పాయింట్. టీఆర్ఎస్ పార్టీని ఏదైతే రాష్ట్రంలో మనం చేసుకోగలిగే అభివృద్ధి, మనం సక్సెస్ రేట్, బేసిక్గా రాష్ట్రం సాధించింది ఏంటి, మనం రాష్ట్రం తెచ్చుకుని సాధించింది ఏంటి అని ప్రజలు అడిగితే నేను చెప్తుంది 24 hours పవర్ సప్లై. ఏ రాష్ట్రం సాధించింది మన కేసీఆర్ గారు సాధించగలుగుతారు. ఎందుకంటే అంత రిసోర్సెస్ ఉన్నాయి. మన బేసిక్గా ఇండియాలోనే, దేశంలోనే మనకి అన్ని రిసోర్సెస్ ఉన్నాయి. ఆ రిసోర్సెస్ని మనమే వాడుకోవాలి. ఎక్కడి నుంచో మనం బొగ్గు కొనుక్కోవాల్సిన అవసరం లేదు, మనకి చాలా బొగ్గు కనులు ఉన్నాయి. ఎక్కడి నుంచో నీళ్లు రావాల్సిన అవసరం లేదు, మనకు బోల్డ్ నీళ్లు ఉన్నాయి. అట్లాంటిది మన రిసోర్సెస్ని, మనకు న్యాచురల్గా వచ్చిన రిసోర్సెస్ని మనమే వాడుకోవాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు పెట్టిన పథకాలు ఇవన్నీ. మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ, లేకపోతే కాళేశ్వరం కానీ. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ నేను అంటూ మీరు ఆల్రెడీ మీడియాలో ఉన్నారు. డిస్కవరీ ఇస్ నాట్ అ స్మాల్ ఛానల్. డిస్కవరీ ఇంటర్నేషనల్ ఛానల్ వచ్చి దాన్ని కవర్ చేయగలిగిందంటే, అంటే దాన్ని ఎంత రీచ్ ఉంటే, అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఆ ప్రాజెక్ట్ గురించి ఎంత తెలుసుంటే డిస్కవరీ వస్తుంది. ఏది చిన్న విషయాలు కాదు కదా. మనం సాధించిన అదంతా కూడా ఇంటర్నేషనల్ వైడ్ మన సక్సెస్ అనేది వెళ్ళింది. సో ఏదైతే రాష్ట్రంలో సాధించుకున్నామో దేశవ్యాప్తంగా మనం అది సాధించుకోవాలి, మన రిసోర్సెస్ని మనమే వాడుకోవాలనే ఉద్దేశంతో ఆయన టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చడం జరిగింది. ఏదైతే రాష్ట్రంలో జరిగింది దేశమంతా కూడా చేసి చూపించాలి అనే ఉద్దేశంతో ఆయన చేశారు. కానీ ఓకే, ఎందుకంటే చేస్తాననే ఇప్పటికి కూడా మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఆయన ఆలోచనలు కానీ, ఆయన వ్యూహం కానీ చాలా వ్యూహాత్మకంగా ఉంటుంది. చాలా అంటే ఖచ్చితంగా దాని వెనకాల అది సాధించాలన్న పట్టుదల ఎక్కువ ఉంటుంది ఆయనకి. కంపల్సరీగా సాధిస్తారని అనుకుంటున్నాను. అంటే థర్డ్ ఫ్రంట్ ఏదైతే ఫెడరల్ ఫ్రంట్ తీసుకురావాలి అంటే అన్ని రీజనల్ పార్టీస్ అన్నీ ఒకటై ఫెడరల్ ఫ్రంట్ అనేది అనే ఉద్దేశం అనేది చాలా మంచి ఉద్దేశం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన రాష్ట్రానికి ఏం కావాలో మనకే తెలుసు. ఆయన ఇష్టంతో తెచ్చిన రాష్ట్రం ఇది, అంటే రాష్ట్రం మీద ఉన్న ప్రేమతో తెచ్చిన ఇది. కాబట్టి కాంగ్రెస్ నేషనల్ పార్టీ, బీజేపీ నేషనల్ పార్టీకి ఉన్న అంత ఇంట్రెస్ట్ ఉండదు. అంటే వాళ్ళు అన్ని రాష్ట్రాలని సమానంగా చూస్తారు. కానీ రాష్ట్రం మీద ఇష్టంతో తీసుకొచ్చే బడ్జెట్ వేరు, లేకపోతే అన్ని రాష్ట్రాలతో సమానంగా చూసేది వేరు. కాబట్టి ఆయన ఇష్టంతో తెచ్చుకున్న రాష్ట్రం కాబట్టి ఆయన ఇల్లులాగా బాగు చేసుకోవాలి, మన ఇల్లుని ఎంత బాగా కట్టుకుంటామో అలా కట్టుకోవాలనే ఉద్దేశంతో ఆయన అన్ని పనులు చేసుకుంటూ వచ్చారు. కాబట్టి ఆయన అనుకుంది సాధిస్తారని అనుకుంటున్నాం. ఆయన కోసం మేము పార్టీలో నిరంతరం కష్టపడుతూనే ఉంటాం. ఆయన వ్యూహం ఎట్లా, అంటే ఆయన దారి ఎట్లా తీసుకెళ్తే అలానే వెళ్ళాలని అనుకుంటున్నాం. అలాగే రాజకీయాల్లోకి రావాలనుకునే యంగ్ జనరేషన్కి మీరు ఇచ్చే సలహా, పర్టికులర్గా మహిళలకు ఎలాంటి సలహాలు ఇస్తారు? చాలామంది మహిళలు నా దగ్గరకు వచ్చి చెప్తారండి, నాకు రాజకీయాల్లో తిరగాలని ఉంటుంది మేడం, లేకపోతే అక్క నీతో పాటు తిరగాలని. డెఫినెట్గా వెల్కమ్ చేస్తా అండి. దీంట్లో కష్ట నష్టాలు ఉంటాయి. నాట్ ఓన్లీ పాలిటిక్స్ కాదు, మీ మీడియా రంగాల్లో కూడా కష్టాలు ఉంటాయి. అలా ప్రతి ఫీల్డ్లో ప్రతి చోట ఏదో ఒక కష్టం అనేది ఉంటుంది. బట్ వాటిని ఫేస్ చేసే ధైర్యము తెచ్చుకొని, మెయిన్గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ప్రతి ఒక్కరికి, మహిళలనే కాదు ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో మనం ఏదైనా
అనుకుంటే డెఫినెట్గా అది సాధిస్తామని నేను భావిస్తున్నాను. కాబట్టి యంగ్ జనరేషన్స్ కానీ లేకపోతే మహిళలకు కానీ రాజకీయాలకు రావాలనుకుంటే డెఫినెట్గా మా డివిజన్ వరకు మా నియోజకం వరకు ఏం సపోర్ట్ కావాలన్నా కూడా నేను సపోర్ట్ చేస్తాను. నేను వెల్కమ్ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మెయిన్లీ ఎడ్యుకేటెడ్ స్ట్రీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలాంటి వాళ్ళు రావాలి కూడా. ఎందుకంటే టెక్నికల్గా వర్క్ని వర్క్లా కాకుండా టెక్నికల్గా ఎలా చేస్తే బాగుంటుంది అనేది అంటే చదువుకున్న వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి నేను వాళ్ళని కూడా వెల్కమ్ చేయాలని అనుకుంటున్నాను. రావాలి కూడా. బేసిక్గా యంగ్ జనరేషన్ పాలిటిక్స్లోకి వస్తేనే మార్పు. మనం ఎక్కడో ఇల్లు కూర్చొని మనకు మార్పు కావాలనుకుంటాం. ఆ మార్పు మనమైతేనే మార్పు అవుతుంది అని. ఇంకా చెప్పండి, దేదీప్య రావు గారికి ఇష్టాలు అయిష్టాలు అంటే మీరు ఎక్కువగా ఏమి ఇష్టపడుతూ ఉంటారు? మూవీస్ చూడాలంటే ఇష్టపడతారా, బయటకు వెళ్ళాలంటే ఇష్టపడతారా? అవన్నీ సాధ్యమవుతున్నాయా ఇప్పుడు మీకు? లేదు, కానీ అంతకుముందు బాగా ఇష్టపడేదాన్ని. అంటే నాకు బేసిక్గా ఫ్రెండ్స్ ఎక్కువ ఉండేవాళ్ళు. ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ, బాగా తిరిగేవాళ్ళం, బాగా మూవీస్కి బాగా తిరిగేవాళ్ళం అంతా. హైదరాబాదీ అంటే చెప్పే కదా, బార్న్ బ్రాట్ అప్ హైదరాబాదీ అంటే ఇంకా హైదరాబాద్లో ఎలా ఉండాలో అలా అన్ని ప్లేసెస్ కవర్ చేసేవాళ్ళం. మిస్ అవుతున్నాం కానీ అంటే మిస్ అవుతున్నా అన్న బాధ ఏం లేదు. దానికన్నా డబుల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చే జాబ్లో ఉన్నా కాబట్టి అట్లాంటిది ఏం లేదు. బట్ స్టిల్ ఇప్పుడు కూడా వెళ్దాము మూవీస్కి. నేను ఒక మూవీ కూడా మిస్ అవ్వను, అన్ని మూవీస్ చూస్తా. అంత బయట ఎక్కడ కొత్త రెస్టారెంట్స్ ఓపెన్ అయినా కూడా వెళ్తూ ఉంటాము. మీకు ఇష్టమైన హీరో అలాగే హీరోయిన్? ఇష్టమైన హీరో ప్రభాస్, హీరోయిన్ ఆల్ టైమ్ రమ్యకృష్ణ గారు. ఎందుకు అంత ఇష్టం? బాగా ఇష్టం, చిన్నప్పటి నుంచి బాగా ఒక అట్రాక్షన్, ఆవిడ ఫేస్ లో ఉన్న అట్రాక్షన్ కానీ ఆవిడ తీసుకున్న రోల్స్ కానీ బాగా ఇష్టం. అనిపించిందా ఎప్పుడైనా మీకు నరసింహ సినిమాకి నరసింహాన్ని కాకుండా నీలాంబరి అని పెట్టుంటే బాగుండని? లేదు, నాకు బేసిక్గా అలా డామినేటింగ్ ఉమెన్ బాగా ఇష్టము. ఎందుకంటే డామినేటింగ్ రోల్స్, ఉమెన్ ఇన్ డామినేటింగ్ రోల్లో ఉండడం చాలా ఇష్టం. అట్లా అని అంటే ఏదో మగవాళ్ళ మీద డామినేషన్ చేయాలనేది కాదు, ఈక్వల్గా ఉండాలని. అంటే డిస్క్రిమినేషన్ చేయకూడదు, వీఆర్ ఈక్వల్ ఇన్ ఎవ్రీథింగ్ అని. ఎందుకంటే వాళ్ళకన్నా ఎక్కువ మా ఆడవాళ్ళు చేస్తారు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళు ఓన్లీ బయట పనులే చూసుకుంటారు, బట్ ఇంటి పనులు బయట పనులు అన్నీ సమానంగా చేసేది ఆడవాళ్ళు చేస్తూ ఉంటారు. అంటే ఆ కష్టం, ఇంట్లో ఉన్న అలసటను కూడా బయటకు చూపించకుండా, ఇప్పుడు మీరున్నారు, మీరు కూడా ఇంట్లో పని చేసుకున్న అలసట మీ ఫేస్లో కనిపించకుండా మనం చూపిస్తున్నాము అనేది, ఎక్కువ రోల్ మనమే చేస్తాం అనేది నా అభిప్రాయం. కాబట్టి అలాగే మీ ప్రధానం అంటే వ్యాపారాలు ఏంటంటే? రియల్ ఎస్టేట్ అండి. బేసిక్గా రియల్ ఎస్టేటే చేస్తుంటాము. వెంచర్స్ ఉన్నాయి, వెంచర్స్ డెవలప్మెంట్ చేయడం, ప్లాటింగ్ చేసి ప్లాటింగ్స్ అవన్నీ చేస్తుంటాం. అంటే మీ నియోజకవర్గానికి సంబంధించి అలాగే మీ పర్సనల్ లైఫ్ గురించి ఎన్నో విషయాలు ఈరోజు మా వీఫీ న్యూస్ ఛానల్కి వచ్చి మాతో చర్చించినందుకు థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా మా వీఫీ న్యూస్ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.